నమస్తే, నేను సిరి. మూతబడిన థియేటర్స్ని కూడా సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి తెరిపిస్తున్నాయి. అసలు ఏంటి అంటే మూతబడిన థియేటర్స్ని కూడా ఓపెన్ చేసేలాగా సంక్రాంతికి వస్తున్నామనే ఈ సినిమా చేస్తుందంటే మరి ఏం జరిగిందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు ఒక న్యూస్ ఏంటంటే ఆల్రెడీ అంటే సినిమా థియేటర్ని మెయింటైన్ చేయలేక కొన్ని ఏవైతే మూతబడిన థియేటర్స్ ఉన్నాయో వాటిని కూడా తెరుస్తున్నారు, అంటే సంక్రాంతికి వస్తున్న సినిమా కోసం. సో ఇది నిజమే అంటారు అసలు? మరి ఎందుకంటే చాలా వరకు మనం సిటీలో చూసుకుంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే మూతపడిపోయి ఉన్నాయి, అవి కూడా తెరుస్తున్నట్టు తెలుస్తుంది. సో ఏంటంటారు సార్? కొన్ని థియేటర్లు మూతపడిపోయి ఉన్నాయి. ఇక్కడే కాదు, తెలంగాణ వ్యాప్తంగా, హైదరాబాద్లోనే కాదు, జిల్లాల్లో, రూరల్ ఏరియాలో, అట్లాగే ఇక్కడే తెలంగాణలోనే కాకుండా రాయలసీమ, ఆంధ్రాలో కూడా ఈ మధ్యకాలంలో చాలా థియేటర్లు మూతపడిపోయాయి. మూతపడిపోయి మీన్స్ వాటిని ఆపేశారు. ఎందుకంటే వాటిని రన్ చేయడానికి కావాల్సినటువంటి డబ్బులు కూడా రావట్లేదు ఈ సినిమాల వల్ల. కొన్ని సినిమాలు ఇప్పుడు ఒక థియేటర్ ఓపెన్ చేయాలంటే, రన్ చేయాలంటే కంటిన్యూగా దానికి ఇది ఉండాలి, సినిమాలు వస్తూ ఉండాలి. సో ఒక సినిమా ఆడి 10 సినిమాలు పోతున్నాయి అనుకోండి, ఆ సినిమా మీద వచ్చినటువంటి ఆదాయం ఏదవుతుందో ఈ 10 సినిమాలు పోయిన దాని మీద వచ్చే నష్టం చాలా ఎక్కువ. కనీస అంటే కరెంటు ఖర్చులు, అలాగే అక్కడ పనిచేసే సిబ్బంది జీతాలు, ఇవన్నీ రావాలిగా వాళ్ళకి. లాభం పక్కన పెట్టి అవి కూడా రాకపోవడంతో అవి మూతపడిపోయే పరిస్థితి కొంచెం. దానికి బదులు ఏ కళ్యాణ మండపమో లేకపోతే ఏ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటే కథ డబ్బులన్నా వస్తాయి, ఇబ్బంది ఉండదు, 4 షట్టర్లు వేసామంటే ఆ షట్టర్ ద్వారా నా డబ్బులు వస్తాయి అనే అభిప్రాయమే ఎక్కువ మందిలో కలుగుతూ అలాంటివన్నీ కూడా మూతపడిపోయిన పరిస్థితి. సుఖం ఏంటంటే ఆ రన్ చేసుకోవడానికి మళ్ళీ కాంప్లెక్స్ కట్టడానికైనా డబ్బులు కావాలి, ఆ డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర. వీళ్ళకి ఈ మెయింటెనెన్స్ని పోషించడానికి, థియేటర్ను పోషించడానికి కూడా డబ్బులు లేక మూతేశారు. తెరిచేదానికంటే కూడా తెరిచి ఉంచి నష్టపోయేదానికంటే మూత వేస్తే మనం డబ్బులు పెట్టాల్సిన పని ఉండదు కదా అనే ఉద్దేశంతో చాలా మూతపడిపోయాయి. అలాంటి థియేటర్లు కూడా ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా తెరిపిస్తున్నది అనే ఒక న్యూస్ ఒకటి ఇవాళ మన ముందుకు వస్తూ ఉంది అన్ని చోట్ల కూడా. అంటే జనాల ఓవర్ఫ్లో ఏదైతే ఉందో ఉన్న థియేటర్లో మూడు సినిమాలు పంచుకోవాల్సి వస్తూ ఉంది. గేమ్ చేంజరు, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం. సో సంక్రాంతికి వస్తున్నాంకి ఏవైతే థియేటర్లు ఉన్నాయో అవి ఓవర్ఫ్లో అయిపోయి అవి మిగతా సినిమాలకు వెళ్తున్నాయి. గేమ్ చేంజర్కి కానీ ఈవెన్ డాకు మహారాజు కూడా కొన్ని అట్లా వెళ్తున్నాయి అనేటువంటిది ఒకటి నడుస్తూ ఉంది. అంటే ఉన్న థియేటర్లు చాలక, సో దాంతో ఆల్రెడీ ఆగిపోయిన, క్లోజ్ చేసి ఉన్నట్టు వాటిని డిస్ట్రిబ్యూటర్లే లీజుకి తీసుకుని ఈ సినిమా కోసమే, సో మేము ఇస్తాం, మీకు రెంట్ ఇస్తామని చెప్పేసి ఆ థియేటర్లు తీసుకొని వాటిలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాని ఈరోజు ఆడిస్తున్నారు అనే ఒక వార్త ఈరోజు మనం ముందుకు వస్తుందంటే, సో ఆ సంక్రాంతికి వస్తున్నాం ప్రభంజనం ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఇదివరకే మాట్లాడుకున్నాం, 2 రోజుల్లోనే 95% రికవరీ సాధించి ఈ 3వ రోజుకే తొలి ఆటతోటే అది కూడా వచ్చేసింది. ఈ రోజు నుంచే ఓవర్ఫ్లోస్ అనేవి మొదలైపోయాయి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు దాన్ని. సో అంటే ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా నిలుస్తూ ఉందని చెప్పుకోవాలి. దాని తర్వాత చూసుకుంటే డాకు మహారాజ్ ఈవెన్ సంక్రాంతికి వస్తున్నాం కంటే ఎక్కువ కలెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా అది రిలీజ్ అయ్యి 4 రోజులు అయింది. ఇది కేవలం ఇది 3వ రోజు మనం ఈ టైంకి మనం మాట్లాడి 3 రోజులు. సో అప్పటికే అది ఓవర్ఫ్లో అయిపోయి, అంటే బ్రేక్ ఏమి దాటిపోయి ఇక లాభాల్లో దండుకుంటున్నారంటే అందరూ కూడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు. సో ఆ సినిమా అందరి ముఖాల్లో దానితో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా సంబరం, సంక్రాంతి సంబరం కళని చూపిస్తూ ఉంది ఆ సినిమా. అందరి ముఖాల్లో కళ తీసుకొచ్చిందని చెప్పేసి అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి ఇలా జరగలేదు. సో హైదరాబాద్లో కూడా చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడిపోయాయి. ఈవెన్ డబుల్ థియేటర్లు అని ఉన్నాయి కూడా మూతపడిపోయాయి. అబిడ్స్ అనే ఒక పెద్ద వ్యాపార కూడలి అబిడ్స్ అనేది. అక్కడ మనం చూసాం, అక్కడ ఎన్నో థియేటర్లు మూతపడిపోయాయి. సూర్య 75, 30mm, 35mm అనే థియేటర్లు కొన్ని సంవత్సరాలు అయిపోయాయి. ఒకప్పుడు అవన్నీ కూడా గొప్పగా వెలిగినటువంటి థియేటర్లు. అలాగే ఒక ప్యాలెస్ థియేటర్ లేదు, ఇంకా లతా థియేటర్, ఇట్లాంటి థియేటర్లు అన్నీ కూడా ఎప్పుడో మాయమైపోయాయి. ఈవెన్ ప్రశాంత్ కాదు, విక్రాంత్ థియేటరు కోటిల్లో. సో ఇలాంటి థియేటర్లు కూడా ఎన్నో పాత థియేటర్లు అన్నీ కూడా మూతపడిపోయినటువంటి పరిస్థితి. సో అలాంటిది
కొన్ని థియేటర్లు అయినా సరే ఈ సంక్రాంతికి వస్తున్నాం పూర్ణిమ అని చెప్పేసి మళ్ళీ అవి ఓపెన్ కావటం, సో మళ్ళీ అవి జనంతో కిటకిటలాడుతూ ఉండటం అనేది చాలా ఒక రకంగా చెప్పాలంటే సినిమా వాళ్ళందరికి కూడా ఒక నిజంగా పండగ. నిజంగానే. సో కొంతమంది దానివల్ల ఉపాధి కూడా కలుగుతుంది కదా. ఆ ఓపెన్ చేయడం వల్ల మళ్ళీ దానికోసం మళ్ళీ కొంతమంది సిబ్బంది కావాలి, మళ్ళీ వాళ్ళకి కూడా అంత ఫుడ్ దొరుకుతూ ఉంది. సో ఈ కంటిన్యూటీ అనేది కనుక ఉన్నట్లయితే దాని తర్వాత వచ్చే సినిమాలు కూడా ఇదే విధంగా ఆడే పని అయితే ఇంకా ఎంతోమందికి రెగ్యులర్గా ఉపాధి లభించడానికి అవకాశం ఉంటుంది. సో అది ఇవాళ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అందుకు దోహదం చేస్తుంది అనే వార్త సినిమా ఇండస్ట్రీకి మంచి శుభవార్త అని చెప్పవచ్చు. అది కూడా ఈ పీరియడ్లో అంటే మనకి సినిమా వాళ్ళకి పండగ సీజన్, బిగ్గెస్ట్ ఫెస్టివల్ సీజన్ అనేది సంక్రాంతి. సో ఈ టైంలో వచ్చే చాలా సినిమాలు అసలు ఆడకపోవటం అనేది ఉండదు, ఎంతో కొంత కలెక్షన్ తీసుకొస్తాయి. అందులో 1-2 సినిమాలన్నా సరే 100 అంతకంటే ఎక్కువ కోట్ల రూపాయల కలెక్షన్ తీసుకొస్తాయి. కొన్ని సంవత్సరం చూసాం హనుమాన్ అనే సినిమా ఏ రేంజ్ విజయం సాధించని చూసాం. ఒక చిన్న హీరో యాక్ట్ చేసినటువంటి సినిమా ఇంకా కమర్షియల్గా అంత గొప్ప బ్లాక్ బస్టర్లు కొట్టనటువంటి ఒక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసిన సినిమా. సో అట్లాంటిది అది ఏకంగా 280 కోట్ల రూపాయలు, దాదాపు 300 కోట్ల రూపాయల దాకా కలెక్షన్లు సాధించింది. అంటే ఆ పొటెన్షియాలిటీ సంక్రాంతి పండుగ టైంకి ఉన్నటువంటి పొటెన్షియాలిటీ. ఎక్కువగా సినిమాలు చూసే ఫెస్టివల్ అదే, దసరాకి మించి సంక్రాంతికి అది ఉంది ఆ పొటెన్షియాలిటీ. సో ఈవెన్ గుంటూరు కారం ఫెయిల్ అనుకున్న సినిమా కూడా 180 కోట్ల రూపాయల పైనే గ్రాస్ సాధించింది. సో అది సంక్రాంతి మహత్యమే అని చెప్పాలి. ఈవెన్ ఇప్పుడు ఇది చూసుకుంటే కూడా గేమ్ చేంజర్ సైతం 100 ఫ్లాప్, ఎంత డిజాస్టర్ టాక్ వచ్చినప్పుడు కూడా 100 కోట్ల రూపాయల గ్రాస్ను దాటేసింది. సో ఇది నేను ఈ సంక్రాంతి పండుగ విశేషం అని చెప్పాలి. డాకు మహారాజ్ ఆల్రెడీ 4 రోజుల్లోనే 76% రికవరీ సాధించేసింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మరింతగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి సో రేపొద్దున మరింత ఆశలు. సో ఈ తరహా సినిమాలు ఇవాళ ఫ్యామిలీ అందరూ కూడా కలిసి కూర్చొని ఎంజాయ్ చేసే సినిమాలు కోరుకుంటున్నారు అనే దానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గానే అందరూ కూడా చెప్తున్నారు. సో మూతబడిపోయిన థియేటర్లని తెలిసిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం గురించి అందరూ కూడా చాలా బాగా గొప్పగా చెప్పుకుంటున్నారు. సో మళ్ళీ అంటే వెంకీ మామ ప్రస్తుతం తను మళ్ళీ వెంకీ మామ ఈజ్ బ్యాక్ అన్న రీతిలో సో ఈ స్థాయి F2 కంటే మించి ఆ రోజులోనే F2 సినిమాకి విపరీతంగా జనం చూశారు, ఫ్యామిలీ ఆడియన్స్. ఈరోజు దానికి మించి ఈ సినిమా కలెక్షన్ తీసుకొస్తుండడం అనేది చాలా వెరీ గుడ్ థింగ్. అండ్ అందరూ కూడా ఇలాంటి రోజులు, ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్న సందర్భం ఇది అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.